హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి. ఈ వీడియో వచ్చేసి శుక్రవారందండి. ఈరోజే బయటైతే అంతా క్లీన్ చేసుకొని నీళ్ళు జల్లేసి పేడరం కలికేసి ముగ్గు అయితే పెట్టేసినానండి. ఈ ముగ్గు వీడియో నా షార్ట్ వీడియోలో ఉంటుంది, చూడండి ఒకవేళ చూడకపోతే. ఇంకా అట్లే పిల్లల కోసం అయితే టిఫిన్ అయితే చేసేసినానండి. పిల్లలు స్నానం చేసేసి టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే నా పనులు అయితే స్టార్ట్ చేసుకుంటానండి. కొన్ని బాసనలు ఉంటే కడిగేసి గ్యాస్ క్లీన్ చేసుకొని గ్యాస్ని అయితే గ్యాస్ కట్ అయితే పూజించుకుంటానండి. పూజించుకున్న తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత అమ్మకైతే పసుపు కుంకుమతో పూజించుకొని బొట్లు అయితే పెట్టేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకొని పూలు పెట్టేసుకొని పూజించుకున్న తర్వాత పూజించుకుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. శుక్రవారం అంటేనే గడపమ్మ తులసమ్మ ఇంట్లో పూజ కదండి, రోజు చేసుకుంటాం కానీ శుక్రవారం అంటే నాకైతే కొద్దిగా ప్రత్యేకం అండి. బాగా చేసుకుంటాను. పూజించుకున్న తర్వాత తులసి చెట్టు కాడైతే అమ్మవారి కాడ కూడా కొద్దిగా శుభ్రం చేసి ముగ్గు పెట్టేసి దీపం అయితే పెట్టేసినానండి. నైవేద్యంగా బెల్లం అయితే పెట్టేసినానండి. బెల్లము నైవేద్యంగా పెడితే చాలా మంచిదంట, ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందంట ఇంట్లో. అందుకని ఎప్పుడు ఏం చేయనప్పుడు కుదరినప్పుడు అట్లా బెల్లం పెట్టేసి నైవేద్యం చేసుకుంటానండి. అట్లే ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. లక్ష్మీదేవికి పాలు బెల్లం అయితే పెట్టేసినానండి నైవేద్యంగా. శుక్రవారం కాబట్టి పెడితే పాలు చాలా మంచిదంట అండి. అందుకనే నేను ఎవ్రీ శుక్రవారం ఈ మధ్యన పెడతానండి పాలు. అమ్మకు చాలా ఇష్టం అంట. నా పూజ అయితే కంప్లీట్ అయిందండి. మీ పూజ అందరిది అయిందండి. పూజ అయిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలండి. మా పిల్లలకైతే లంచ్ కోసం అయితే వాళ్ళు దోశనే వేయమన్నారండి. వద్దని చెప్పినా కూడా మమ్మీ కావాలి మమ్మీ ప్లీజ్ మమ్మీ అని దోశనే అడిగినారు. ఇంకా వాళ్ళ కోసం అయితే దోశ వేసేసినానండి. ఇంకా పిల్లలకు దోశ వేసి ఎర్రకారం బొంబాయి చట్నీ కొన్ని దోశలకైతే పట్టించేసి వాళ్ళకు పిల్లల క్యారీ బాక్స్లో అయితే పెట్టినానండి. అందరూ తెచ్చుకుంటారు మమ్మీ ఎప్పుడు రైసేనా, ఇదొక్క రోజు మమ్మీ పెట్టంటే పిల్లలకైతే దోశ పెట్టి ఇచ్చేసి వచ్చినానండి నేనే దగ్గరే మా ఇంటి దగ్గర నుంచి. అందుకు నేను అప్పుడప్పుడు 12:20కి మా పిల్లలకు లంచ్ టైం అండి. నేను 12:10కి అట్లా ఇచ్చేసి వస్తానండి. మా వాడు కానీ చిన్నోడు బయట కనిపించింది అనుకో మమ్మీ ఏం పెట్టినావు లంచ్ కానీ అడుగుతాడు. ఒకవేళ వాడు చెప్పినది కానీ పెట్టకపోతే అంతే అండి, మళ్ళీ సతాయిస్తాడు ఇంటికి వచ్చి. ఎందుకు పెట్టలేదు మమ్మీ ఎందుకు పెట్టలేదని సతాయిస్తాడు. అందుకనే మా పెద్దోడు కూడా చెప్పినాడు దోశ కావాలని. అందుకే ఇద్దరికి దోశ అయితే వాళ్ళ కోసం దోశ అయితే రెడీ చేసేసినానండి. ఇంకా క్యారీ బాక్స్లో పెట్టేసి స్కూల్లో ఇచ్చి రావడమేనండి. ఇచ్చేసి వస్తానండి, నేనే ఇచ్చేసి వస్తా. పిల్లలకు లంచ్ అయితే ఈరోజు మా పిల్లలకైతే లంచ్ దోశ పెట్టినానండి. మీ పిల్లలకి మీరేం పెట్టినారో నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇంప్రూవ్ చేసుకుంటానండి. మీ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. అట్లే నేను కూడా ఏం తినలేదండి, పూజ చేసేంత వరకు ఏం తిన్నాను. ఇంకా మధ్యాహ్నం అయితే నేను కూడా దోశ వేసుకొనే తిన్నానండి. మీ అందరు లంచ్ అయిందండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. సపోర్ట్ చేయండి నా ఛానల్ కూడా. అట్లే నేను ట్రై చేస్తాను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి, వాచ్ అవర్స్ పెరుగుతుందనే ఉద్దేశంతో. తొందరగా 10,000 సబ్స్క్రైబర్స్ అవుతారు. ఒక 100 మంది తక్కువ ఉన్నారనుకుంటా. మీ సపోర్ట్ వల్ల నన్ను ముందుకు నడిపియండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి. అందరు లంచ్ అయిందా? బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.